అని అడిగామనుకోండి దేవుడు ఎవరని, రకరకాల జవాబులు వస్తాయండి. ఎందుకంటే తినే తిండి మీద ఉన్న ఒపీనియన్ అందరికీ ఒకటే ఉంది. అంటే అందరికీ దాని మీద అవగాహన ఉంది. తాగే దాని మీద అవగాహన ఉంది. కానీ పుట్టించిన దేవుడు ఎవరంటే మాత్రం మనుషులందరూ ఒకే సమాధానం చెప్పరండి. రకరకాల సమాధానాలు. ఒకడు లేడంటాడు, ఒకడేమో దేవుడు ఒక్కడే అంటాడు, ఒకడేమో దేవుళ్ళు కోట్ల మంది అంటారు, నేను నమ్మితే నమ్ముతానంటారు, ఖచ్చితంగా నమ్మాలంటారు. ఇలాగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉందండి దేవుడి విషయంలో. ఎందుకంటే దేవుడి కోసం సరిగా ఆలోచించడం మానేశారు మనుషులు. అన్నింటి కోసం అర్థం చేసుకుంటున్నారు. మీ నాన్న ఎవరు అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమాధానం చెప్తారు కదండి. మా నాన్న పలానా సత్యనారాయణ, మా నాన్న పలానా వెంకట్రావు, పలానా ఇది పేర్లు చెప్తారు. మీ అమ్మగారు ఎవరంటే దాని విషయంలో కూడా క్లారిటీ ఉంది. మా అమ్మ ఈవిడే, ఇదిగో పేరు. దేవుడు ఎవరంటే కొంతమంది ఒకరు, కొంతమంది ఒకరు, కొంతమంది ఒకరు. ఎందుకు ఇలాగా రకరకాల జవాబులు చెప్తున్నారంటే దేవుడి కోసం మనిషి సరిగా పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదు. దేవుడి కోసం సరిగా అర్థం చేసుకోవట్లేదు. ఈ ప్రపంచంలో ఒక నానుడు ఉందండి. మనుషుల మధ్య ఒక నానుడు ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. డిస్కస్ చేస్తారు, కూర్చోండి, ఇంకా అయిపోయింది కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. తల్లి అందరికి వినపడుతుందండి బాగా? ఓకే, అందరికి క్లారిటీగా ఉంది. తల్లి, తండ్రి, గురువు. అంటే ప్రపంచం అంతా కలిసి మొదటి స్థానాన్ని ఎవరికిచ్చింది? అమ్మకిచ్చింది. రెండవ స్థానాన్ని ఎవరికిచ్చింది? నాన్నకిచ్చింది. మూడవ స్థానాన్ని ఎవరికిచ్చింది? విద్య నేర్పించిన గురువుకిచ్చింది. ఆ తర్వాత మొదటి స్థానం అమ్మకి ఎందుకు ఇచ్చిందంటే మనుషుల్లో ఒక నీతి ఉందండి. ఏంటంటే ఈ ప్రపంచంలో నేను పుట్టి ఇలా బ్రతుకుతున్నానంటే మొట్టమొదటగా నా కోసం కష్టపడిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉంటే మా అమ్మ. ఎందుకంటే నన్ను 9 నెలలు మోసింది గర్భంలో. ఈ 9 నెలల్లో నేను గర్భంలో ఉన్నప్పుడు సరిగా నిద్ర పట్టక, తన ఇష్టానుసారంగా పడుకోలేక, ఒక పక్కకే పడుకుంటూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, తిన్న దరక్క వామిటింగ్స్ అయిపోతూ, ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టాన్ని అనుభవించి నన్ను మోసింది. ఆ తర్వాత నేను భూమి మీదకి రావడానికి డెలివరీ నొప్పులు పడింది, లేదా తన పొట్ట చీరించుకుంది, ఆపరేషన్, ప్రాణానికి తెగించి రిస్క్ చేసి నన్ను కన్నది. ఆ తర్వాత నేను బ్రతకడానికి తన పాలు, తన రక్తాన్ని పాలుగా ఇచ్చింది. నా కోసం నేను నిద్రపోకపోతే మెలకుగా ఉంది, నన్ను నడిపించింది, తినిపించింది, నన్ను శుభ్రం చేసింది. నా కోసం చాలా కష్టపడింది. ఆవిడంత కష్టపడింది కాబట్టి ఈరోజు నేను ఇలా బ్రతుకుతున్నానని అమ్మ పడిన కష్టాన్ని గుర్తించి ప్రపంచం అంతా మొదటి స్థానం ఎవరికి ఇచ్చింది? అమ్మకి ఇచ్చింది. అర్థమైందండి ఎందుకు ఇచ్చిందో? నేనంటూ ఈ భూమి మీద బ్రతుకుతున్నానంటే ఇలాగా నా కోసం మొట్టమొదటిగా కష్టపడిన వ్యక్తి మా అమ్మ. అందుకే అమ్మకి మొదటి ప్లేస్ ఇచ్చారండి. ఇక అమ్మ తర్వాత నేను ఎలా బ్రతుకుతున్నానంటే నా కోసం కష్టపడిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది మా నాన్న. అమ్మ మోసింది, కన్నది తర్వాత నేను ఇంట్లో ఉండాలన్నా, నేను చదువుకోవాలన్నా, నేను తిండి తినాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, చెప్పులు వేసుకోవాలన్నా, ప్రతిదాన్ని మా నాన్న పని చేసో, కూలి పని చేసో, కష్టపడో, వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో నా కోసం కష్టపడి ఇవన్నీ తెచ్చాడు పాపం. అతని కష్టంతోనే నేను ఈ విధంగా ఈరోజు బతకగలుగుతున్నాను అని నాన్న పడిన కష్టాన్ని గుర్తించి ప్రపంచం అంతా ఎన్నో స్థానాన్ని ఇచ్చింది నాన్నకి? 2వ స్థానాన్ని ఇచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది క్లారిటీ ఎందుకు ఇచ్చిందో? తల్లి పడిన కష్టాన్ని గుర్తించి మొదటి స్థానం తల్లికి ఇచ్చారు. నాన్న పడిన కష్టాన్ని గుర్తించి 2వ స్థానం నాన్నకిచ్చారు. ఇక అమ్మ తర్వాత, నాన్న తర్వాత నేను ఇలాగే ఏదో వ్యాపారం చేసుకున్నో, ఉద్యోగం చేసుకున్నో, 4 డబ్బులు సంపాదించుకుని ఎలా బ్రతకగలుగుతున్నానంటే
నాకు కొంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నాకు నేర్పించింది ఎవరంటే గురువు. మాస్టర్ కావచ్చు, అటో కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు కదండి. తాపీ పని చేయాలన్నా కూడా దానికి నేర్పించే వాళ్ళు ఉంటారు. నేర్పించే వాళ్ళని ఏమంటారు? గురువు అంటారు. అంటే అతను నాకు ఈ విద్య నేర్పించడం వల్లే నేను ఈరోజు డబ్బులు సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. ఆ విద్య నాకు నేర్పించడానికి అతను చాలా కష్టపడ్డాడు. అందుకే ఈరోజు నేను ఎలా బ్రతకగలుగుతున్నానంటే నా కోసం కష్టపడి నాకు విద్య నేర్పించింది ఎవరు? గురువు అని గురువు గారు కష్టాన్ని గుర్తించి గురువుకి ఎన్నో స్థానం ఇచ్చారు? 3వ స్థానం ఇచ్చారు. మొదటిది అమ్మ, 2 నాన్న, 3 గురువు. ఇక 4వ స్థానం ఎవరిది? దేవుడు కూడా కరెక్ట్గా లేదండి. దేవుడిది ఫిక్స్ అవ్వదు మరలా. 4వ స్థానం ఎవరిదంటే భర్త అయితే భార్యది, భార్య అయితే భర్తది. ఎందుకంటే మా అమ్మ తర్వాత, నాన్న తర్వాత నా కోసం కష్టపడి నా బట్టలు ఉతికి నాకు వంట చేసి నా కష్ట సుఖాలు పంచుకుంటుంది ఎవరంటే నా భార్య. భార్య కష్టాన్ని గుర్తించారు. భార్యకి 4వ స్థానం. భార్య అయితే నేను మా పుట్టింటిని వదిలొచ్చిన తర్వాత నన్ను పోషిస్తూ నాకు అన్నీ తెచ్చిపెడుతూ నా కష్ట సుఖాలన్నీ పంచుకుంటున్న భర్త కష్టాన్ని భార్య గుర్తించి భర్త అయితే భార్యకి 4వ స్థానం, భార్య అయితే భర్తకి 4వ స్థానం. ఇక దేవుడిది ఎన్నో స్థానం? ఇక దేవుడిది అంటే ఏం లేదని అలాగ వెళ్ళిపోతుంటుంది. అమ్మ విషయంలో క్లారిటీ ఉంది, నాన్న విషయంలో క్లారిటీ ఉంది, గురువు విషయంలో క్లారిటీ ఉంది, భార్య భర్తల విషయంలో క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఎవరిది? దేవుడి విషయంలో సరిగా సమాజానికి ఒక అర్థం లేదండి. ఎందుకంటే అమ్మ పడిన కష్టం కల్లారా చూశారు కాబట్టి గుర్తించారు, అంతే కదండి. నాన్న పడిన కష్టం కల్లారా చూస్తున్నారు కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి 2వ స్థానం ఇచ్చారు. గురువు గారు పడిన కష్టం కల్లారా చూశారు కాబట్టి గురువుకి 3వ స్థానం ఇచ్చారు. భర్త కష్టం చూస్తున్నారు, భార్య కష్టం చూస్తున్నారు కాబట్టి హృదయంలో మంచి స్థానాలు ఇచ్చారు వీళ్ళకి. దేవుడికి ఎందుకు సరైన స్థానం లేదంటే దేవుడు కష్టం కనబడలేదు మనిషికి, అంతే కదండి. ఎందుకంటే దేవుడు కనబడాడు. దేవుడే కనబడ్డాడు కాబట్టి ఆయన కష్టం ఎలా కనబడుతుంది? కనబడలేదు కాబట్టే మనుషులు దేవుని కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు, గుర్తించలేదు కూడా. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు దేవుడు కష్టపడటం ఏంటండి అని అడుగుతారు. మనిషి అయితే కష్టాలు ఉంటాయి, దేవుడికి ఏంటంటే కష్టం? ఓం భీం బుష్ అంటే అన్నీ వచ్చేస్తాయి కదా, దేవుడు ఏదైనా చేసేయగలడు కదా, ఆయన కష్టపడటం ఏంటి అని మనం అనుకుంటాం. చాలామంది అనుకుంటారు దేవుడు అంటే. దేవుడు కూడా కష్టపడతాడన్న విషయం బైబిల్ చదివితే అర్థమవుతుందండి. దేవుడు కష్టపడ్డాడండి, కష్టపడలేదా? దేవుడు కష్టపడ్డాడన్న విషయం బైబిల్లో రాయించాడు. ఎందుకు రాయించాడంటే నేను ఈ మనుషుల కోసం కష్టపడ్డాడన్న విషయం ఇలా తెలిస్తే అమ్మ కష్టాన్ని గుర్తించారు కాబట్టి మొదటి స్థానం ఇచ్చారు, తల్లిని హృదయంలో మొదటి స్థానంలో పెట్టారు. నాన్న కష్టాన్ని చూశారు కాబట్టి హృదయంలో మొదటి స్థానాన్ని ఇచ్చారు. అంటే వీళ్ళ కోసం ఎవరైనా కష్టపడ్డారని తెలిస్తే ఈ మనుషులంతా వాళ్ళని హృదయంలో మొదటి స్థానంలో పెడతారన్నమాట. అయితే నేను కూడా కష్టపడ్డానన్న విషయం వాళ్ళకి తెలియదన్నమాట, తెలియాలి అనుకున్నాడు. అప్పుడు మోషే గారిని పిలిచి ఏమన్నాడంటే, నిర్గమకాండం బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. నిర్గమకాండము 37వ అధ్యాయం 31వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయం 17వ వచనం. నాకును ఇశ్రాయేలులకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండునుగాక. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదవండి. అనగా 6 దినములు దేవుడు భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పు అన్నాడు. దేవుడు ఏం చేశాడంటండి? 6 దినాలు పని చేసి కష్టపడి విశ్రాంతి తీసుకునే అంత పని చేశాడంటండి. అంటే అలసిపోయిన వాళ్ళకి కదండి విశ్రాంతి కావాలి. ఊరికి నేను గాలికి తిరిగి వచ్చి నేను విశ్రాంతి తీసుకుంటున్నాను ఏమంటారు? ఏం చేసావని అంటారు, అంతే కదా.
పని చేసినోడికి విశ్రాంతి అవసరం. ఇప్పుడు దేవుడికి ఏం తీసుకుంటాడంట? 6 దినములు మీకోసం ఈ భూమి ఆకాశములు సృజించి పని మాని విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పు. అంటే దైవజనుడైన మోషేకి, భక్తులకి ఏం చెప్పమంటున్నాడు? ప్రజలకి, నేను మీ అందరి కోసం కష్టపడ్డానన్న విషయం చెప్పు. ఎందుకు చెప్పమంటున్నాడు? కష్టపడ్డాడన్న విషయం తెలిస్తే మనుషులు వాళ్ళ హృదయంలో మంచి స్థానం ఇస్తారన్నమాట అని దేవుడికి అర్థమైంది. ఎందుకంటే తల్లికి, తండ్రికి, గురువుకి ఇచ్చారు కదా. ఎప్పుడైతే దేవుడు మోషేకి విషయం చెప్పాడో, మనుషులందరికీ దేవుని కష్టం చెప్పాలన్నమాట అని బైబిల్ రాయడం మొదలెట్టాడండి. ఆది కాండము, నిర్గమకాండము మొదటయ్యే కదండి. మొదటి పుస్తకాలు ఎవరు రాశారండి బైబిల్లో? మోషే గారు రాశారు, ప్రారంభించాడు. దేంతో ప్రారంభించాడు బైబిల్ని? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొదటి రోజు ఇది చేశాడు, రెండవ రోజు ఇది చేశాడు, మూడో రోజు ఇది చేశాడు, నాలుగో రోజు ఇది చేశాడు. ఇదే కదా ఉంటుంది ప్రారంభంలో. దేవుడు కష్టపడి ఏ రోజున ఏది ఎవరి కోసం, మన కోసం ఎలా చేశాడో ఈ కష్టమంతా ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉంటుందండి. బైబిల్ తెరిచిన వెంటనే మొదటి పేపర్ ఏముంటుంది? దేవుడు కష్టపడి మన కోసం చేసిన పనులన్నీ ఉంటాయండి. ఎందుకంటే దేవుడు మన కోసం కష్టపడ్డాడన్న విషయం తెలిస్తే మనుషులు దేవుణ్ణి మొదటి స్థానంలో పెడతారని ఆయన ఆశపాపం. అందుకే దైవజనులు ఎవరైనా సరే ఎక్కువ శాతం మొట్టమొదటిగా చెప్పాల్సిన ప్రసంగాలు ఏంటంటే దేవుడు కష్టం కోసం చెప్పాలండి. నేను ఫస్ట్ ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తే ఈ పాఠం వేస్తుంటాను. ఎందుకంటే దేవుడి కష్టం అర్థమైతే మనిషికి దేవుడి మీద ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే మనిషికి నీతి ఉంటుంది. మనుషులందరూ మంచోళ్ళే, కానీ ఆలోచించక దేవుని పక్కన పెడుతున్నారు. దేవుడు మన కోసం కష్టపడ్డాడన్న విషయాలు బైబిల్లో రాయించాడండి. ఎన్నో ఉన్నాయి. ఎంత కష్టపడ్డాడంటే అమ్మ కంటే, నాన్న కంటే, గురువు కంటే, భార్య కంటే, భర్త కంటే, వీళ్ళందరికంటే మన కోసం మొట్టమొదట కష్టపడింది ఎవరనుకుంటున్నారు? దేవుడేనండి. ఎలాగో మీకు చెప్తాను. మనుషులు అమ్మ కష్టాన్ని గుర్తించి మొదటి స్థానం ఇచ్చారు, ఓకే. కానీ అమ్మ కంటే ముందు ఎవరు కష్టపడ్డారు అనుకుంటున్నారు? మనం ఈ భూమి మీదకి రావాలంటే మొట్టమొదట మన కోసం కష్టపడింది అమ్మ కాదండి. అమ్మ కష్టం ఉంది. నవమాసాల్లో మోసింది, 9 నెలల గర్భంలో మనల్ని మోసింది, పాలిచ్చింది, నొప్పులు పడి ఆపరేషన్ చేయించుకుని కన్నది. ఆ తర్వాత మన కోసం నిద్రలేని రాత్రులు గడిపింది. ఇవన్నీ అమ్మ చేసింది. కానీ వీటన్నిటికంటే ముందు అమ్మ గర్భంలోకి మనం వస్తేనే కదండి అమ్మ ఇవన్నీ చేసింది. మొదట అమ్మ గర్భంలో మనల్ని పెట్టాలని ఎవరనుకున్నారు? ఎవరనుకున్నారమ్మా? దేవుడు అనుకున్నాడండి. అనుకోవటమే కాదు, ఇప్పుడు గర్భంలో మన రూపం తయారు చేయాలి, అంతే కదండి. తయారు చేయాలంటే చిన్న విషయం అండి. మన ప్రారంభం ఎలా ఉంటుందంటే, తల్లి గర్భంలో మూడవ తల్లి గర్భంలో మనం గర్భవతి అయింది తల్లి అని తెలిసేటప్పటికే కనీసం 2 నెలలు పడుతుంది కదండి. ఋతుచక్రం ఆగిపోయిన తర్వాత ఒక అవగాహన వస్తుంది, ఓహో గర్భవతి అయిందన్నమాట. అలా జరగాలంటే ముందు ఎలా జరిగింది? మన ఆకారం తల్లి గర్భంలోకి వెళ్ళింది. ప్రారంభంలో మన ఆకారం ఎంత ఉంటుందండి? ఒక నీటి కణం. ప్రారంభంలో మనం ఎంతండి? ఒక నీటి శుక్ర కణం అంటారు. ఎంత ఉంటుంది అనుకుంటారు? అది మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు వస్తాయి చూసారా? అప్పుడప్పుడు కనపడుతున్నాయి. నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు కనపడతాయి, వర్షంలాగా వస్తుంటుంది. అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చేసి నరేష్ గారు అని శివ దగ్గర ఎలా పెడతాడు, ఈ శివ అంతా తెలిసిపోద్దండి. ఎందుకంటే నూడంతా తుంపర్లు వచ్చేస్తుంటాయి. అప్పుడప్పుడు ఈ మైకులు కూడా చాలా దారుణమైన వాసన వస్తుంటుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? మాట్లాడి మాట్లాడి అంతా తడిసిపోతుంది వర్షంలాగా. ఆ తుంపర ఎంత ఉంటుందండి? ఇంత, కంటికి కనపడని నలుసంత, అంతేనా? ఆ నీటి తుంపరని 1,00,000 భాగాలు చేసామనుకోండి. ఒక నీటి తుంపరని 1,00,000 భాగాలు చేసామనుకోండి. అందులో ఒక భాగం తీసామనుకో ఎంత ఉంటుంది? ఈ కంటికి కనపడుతుంది, మైక్రోస్కోప్లో చూడాలి. ఇప్పుడు తల్లి గర్భంలోకి మనం ప్రారంభ దినం మన ఆకారం ఎంతంటే, ఈ నీటి తుంపరని 1,00,000 భాగాలు చేస్తే ఒక భాగం తీస్తే ఎంత చిన్నదో అంత చిన్న ఆకారం అండి ప్రారంభం అంది. అది
ఒకటి రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా, ఎనిమిది 16గా, 16 32గా, 32 64గా అలా విడిపోతుంటది. అలా విడిపోతూ, విడిపోతూ ఇందాక షడ్రక్ గారు చెప్పినట్టు 2, 3 కేజీలు తయారవుతదండి. ఇదంతా ఒక రోజులో తయారవ్వదండి. రోజు, రోజు ఆ కణాలు పెరుగుతుంటాయి. ఎలా పెరుగుతాయంటే మీకు ఎగ్జాంపుల్, కొత్తగా సీలింగ్ ఫ్యాన్ కొనుక్కున్నామనుకోండి, నీట్‌గా ఉంటది. రెక్కన ఇలాగ వెళ్తే అన్నామనుకోండి ఏం అంటుకోదు కదా! ఆ తర్వాత రోజు తిరుగుతుండగా కొంత, కొంత, కొంత దుమ్ము, ధూళి చేరుతుంటది. వారానికి ఎలాగనుకున్నాం అన్నామనుకోండి, లైట్‌గా డస్ట్ వస్తది. అవునా? నెల రోజులకి అన్నామనుకోండి, కొంచెం దళసరిగా. సంవత్సరానికంటే ఇంకా దళసరిగొస్తది. ఈ దళసరిగొచ్చిన ఇదంతా ఒక రోజులో వచ్చిందా? రోజుకి, రోజుకి కొంత, కొంత అలాగా దానికి అంటుకుంది. తల్లి గర్భంలో కూడా మన నిర్మాణం ఒక కణంగా ప్రారంభమైంది. అలా కొంచెం, 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 కొంచెం అలాగా సుమారుగా 2, 3 కేజీలవుతదండి. ఇదంతా ఎవరు కష్టపడితే తయారవుతుంది? ఎవరి కష్టమమ్మా? తల్లి కష్టమా? దేవుడి కష్టమా? వింటున్నారమ్మా? వింటలేదా? ఇదంతా తల్లి గర్భంలో తయారవుతున్న ఈ నిర్మాణం తల్లి కష్టమా? దేవుడి కష్టమా? దేవుడి కష్టమండి. కీర్తనల గ్రంథం ఒక మాట చూద్దాం చూడండి బైబిల్‌లో. 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరింద్రియములను దేవుడవైన నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడండి. తల్లి గర్భమందు ఎవరు నిర్మించారంట? నిర్మించటం అంటే పెద్ద పెద్ద కట్టడాలని అంటారండి నిర్మాణం అని. ఏదో చిన్న షెడ్డేసి నేను నిర్మాణం చేస్తాను అనరు. పెద్ద పెద్ద వాటికి వాడతారు. ఈ ప్రపంచంలో పెద్ద నిర్మాణం మన దేహమేనండి. తల్లి గర్భంలో ఈ నిర్మాణం జరుగుతుంది. నీవే నిర్మించితివి, దేవుడే, తల్లి కాదు. తల్లికి పాపం ఏమీ తెలియదండి. గర్భం ఎదుగుతుంటది, పొట్ట, బిడ్డ కదులుతున్నాడా లేదా అదే కదండి చూసుకుంటది. అసలు బిడ్డ లోపల ఏ అవయవాలు వస్తున్నాయి, ఎంత సైజు ఎదిగాడు, గుండె వచ్చిందా, కిడ్నీలు వచ్చాయా, ఇవన్నీ తల్లికి తెలుసండి. పాపం తల్లికి తెలియదు, మోస్తుంది అంతే. కరెక్ట్గా 6వ వారం అయినప్పటికీ, గర్భవతి అయిన తర్వాత 6వ వారం వచ్చేటప్పటికి మన ఆకారం బియ్యపు గింజంత ఉంటుందండి. అంటే బియ్యపు గింజలు మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి కదా. జీలకర్ర తెలుసు కదండి, జీలకర్ర. తల్లి గర్భంలో 6వ వారానికి మన ఆకారం జీలకర్ర అంత ఉంటుందండి. ఇప్పుడు జీలకర్ర అంత ఆకారం ఉన్న మనకి 6వ వారంలో గుండె తయారవుతుందండి. గుండె తెలుసు కదండి, హార్ట్. మనమే జీలకర్ర అంత ఉంటే గుండె ఎంత ఉంటుందండి? ఇప్పుడు నలుసంత, అంతేనా? ఇప్పుడు జీలకర్ర అంత ఆకారం ఉన్న మనకే నలుసంత గుండె తయారు చేయాలంటే గుండె అంటే చిన్న విషయం. వల్ల అందులో 4 గదులు, జఠరికలు, కర్ణికలు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, ధమనులు, సిరలు, ఎన్నో రక్తనాళాలు, అది మరలా కొట్టుకోవాలి. ఇదంతా జరగాలంటే ఎంత ఇప్పుడు ఆకారం? జీలకర్ర అంత మనలో నలుసంత. అది కూడా తల్లి గర్భంలో ఏముంటుందండి? ఉమ్మ నీరు, అవునా కదా? నీటి బుడగ లాంటిది ఉండి, ఉమ్మ నీరు ఉండి, చిక్కటి ద్రవం ఉండి, చీకటి ప్రాంతం. తల్లి గర్భంలో ఏమైనా లైట్లు ఉంటాయండి? ఆపరేషన్ చేసినప్పుడు థియేటర్లో లైట్లు పెట్టుకుంటారు డాక్టర్ గారు. తల్లి గర్భంలో ఏముంది? అంత చీకటి, చిక్కటి ద్రవం. ఆ చీకటి చిక్కటి ద్రవంలో, ఆ ఉమ్మ నీటిలో జీలకర్ర అంతన్న మనకి గుండె తయారు చేస్తున్నాడంటే కష్టమైన సులువది? ఎవరి కష్టం ఇది? ఆ రోజు ఆయన కష్టపడితే ఈరోజు మనకి గుండె కొట్టుకుంటుందండి, రక్త సరఫరా జరుగుతుంది బాడీకి. తల్లికి తెలుసా గుండె విషయం? అసలు తల్లికి గుండె ఎప్పుడు ఎలా తయారవుతుందో, ఎందుకు ఎన్ని గదులు వచ్చాయో, ఎదిగిందా లేదా, తల్లికి ఏమీ తెలియదండి పాపం. ఈ కష్టం అంతా ఎవరిదండి? దేవుడిది. గుండె ఒకటేనే ఉంటా, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఆ తర్వాత అవయవాలు. ఏ వేలు ఎక్కడ రావాలి? 5,000 రావాలి కుడి చేతికి, ఈ చేతికి 5,000 రావాలి. బొటన వేలు ఎక్కడ రావాలి, చిటికిన వేలు ఎక్కడ రావాలి, అన్ని కరెక్ట్గా వస్తున్నాయి చూడండి. ఇవంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఆ ఒక్క కణమే ఇలాగ వేళ్ళుగా, చర్మంగా, మాంసంగా ఇలా మారిపోతుంటుంది. కరెక్ట్గా సెట్ అవ్వాలండి. మళ్ళా ఎగ్జాంపుల్, ఈ బాటిల్ పట్టుకోవాలనుకోండి, ఈ 4 వేలు పక్క వచ్చేసి దీనికి సపోర్ట్కి పక్క ఇది వచ్చింది, లాక్ అనమాట ఇది. అలా కాకుండా ఈ వేలు లేదనుకోండి, పట్టుకోగలుగుతామా? పట్టు కుదరదు. భోజనం చేయాలంటే
కరెక్ట్గా ముద్ద కలుపుతాం. ఆ ముద్దని అలా పెట్టి ఈ బొట్టన వెళ్తూ లోపలికి పెడతాం, అంతే కదా. ప్రతి దానికి ఈ 4 ఒక పక్క వెళ్ళిపోతే ఇది ఒక పక్క వస్తుందండి. ఫోన్ పట్టుకున్నా, ఏం పట్టుకున్నా, మైక్ పట్టుకున్నా కరెక్ట్గా అందరికి ఎలా వస్తాయి చూడండి. తల్లికి తెలిసే ఇలాగే రావాలని. అసలు వేళ్ళు కోసం తల్లికి తెలుసండి. మరలా చెయ్యి అలా ముడుచుకోవాలి, తెరవాలి. ఎక్కడ ముడుసులు ఉండాలి, ఎక్కడ గ్యాపులు ఉండాలి, ఇదంతా ఎవరి కష్టమండి. అవన్నీ అమర్చి పెట్టాడు కాబట్టి ఈరోజు చక్కగా మనం పనులు చేసుకుంటున్నాం. ఇదంతా దేవుడు కష్టపడితే ఈ గీతలు, ఈ వేళ్ళు ఇవన్నీ ఈ చూసి ఒకడంటాడు, ఇది మన హస్తరేఖ. ఏం రేఖ అండి? మన బ్రతుకు రాతలి. ఇదేమో చదువు. ఇది పొడుగు వెళ్ళిపోతే ఎక్కువ చదువుకుంటాడంట. ఇది ఎలా వెళ్ళిపోతే ఎక్కువ మంది పిల్లలు పడతారంట. ఇది వెళ్ళిపోతేనేమో సంతాన రేఖ, ఇదేమో ధనరేఖ, ఇదేమో దరిద్ర రేఖ. ఏది చెప్తారు కదండి. ఇవన్నీ రేఖలు కాదండి. మన చెయ్యి అలాగ ముడుచుకుని తెరవాలంటే ఆ గీతలు ఉండాలి, లేకపోతే పని అవదవు. తల్లి గర్భంలో ఇలాగ ఉంటాం కదండి, అప్పుడు పడ్డాయి ఆ గీతలు లేవనుకోండి, చెయ్యి ఎలాగ ఉండిపోద్ది. తాపి ఉంటుంది చూసారా. ఇప్పుడు ఎలాగ ఉండిపోయింది అనుకోండి, మన పనులు జరుగుతాయా? భోజనం ఎలా చేయాలి? ఇప్పుడు మనం సిమెంట్ ప్లాస్టింగ్ చేసినప్పుడు సిమెంట్ కలుపుతా చూసారా, అలాగలా కలుపుకొని ఇలా కొట్టాలి. నోట్లో కొట్టుకోవాలి, ముఖం మీదగా. నోట్లోకి వెళ్తాయి, ముక్కులోకి వెళ్తాయి, వెనకపోతాయి. ఈ బాధ లేకుండా దేవుడు ఎలా చేశాడండి? చక్కగా నీకు నచ్చినట్టుగా అనుకూలంగా నీ ఎటు కావాలంటే మలుచుకోవడానికి ప్రతి అవయవం, నడినెత్తు నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు కష్టపడి తల్లి గర్భంలో చేస్తున్నాడండి. అదే చెప్పాడు అక్కడ. నీవు నన్ను, మళ్ళీ చదవండి, 139వ కీర్తన 13వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము నాకు పుడుతున్నాయి. అందును బట్టి నీకు నేను, ఎందుకంటే నువ్వు చేసిన విధం మామూలుగా లేదు. ఒక్కసారి మన ఆకారం చూసాం అనుకోండి, భయం వేస్తా తెలుసా. ఒకే చోట ముఖం ఉంటుందని అందరికీ, అంతేనా? అందరికీ ఎంత ముఖమే, అక్కడే ముక్కు, అక్కడే నోరు, అక్కడే కళ్ళు. కానీ 850 కోట్ల మంది ఉన్నా నీలాగా ఉంటారా? ఒకలాగా ఒక రెండు చూడండి, ఎంత విచిత్రం ఇది. ఒకే చిన్న బొట్టన వేలి. ఈ ముద్ర నీకు తప్ప ప్రపంచంలోకి ఎవరైనా ఉంటుందా? అసలు నీ ముద్ర ఎలాంటిది నీకు తెలుసండి? నీకే తెలియదంటే నేను కన్నా తల్లికి తెలుసా? తల్లి ముద్రే తల్లికి తెలియదు అసలు ఆ ముద్ర ఏంటో. అంటే ఈ విచిత్రమైన ఈ నిర్మాణాన్ని దేవుడు కష్టపడి తల్లి గర్భంలో చేసాడండి 9 నెలలు. అంటే ఇదంతా ఎవరి కష్టం అండి? ఇప్పుడు దేవుని కష్టం, తల్లి కష్టం కాదు. ఇప్పుడు ఇదేమైనా చేయగలదా తల్లి? తల్లి కాదు కదా. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త ఒక్క అవయవాన్ని కూడా చేయలేడు తెలుసా. మొన్నే మా ఊర్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఒక అతనికి, పాపం 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇంకా అది ఎక్కువ సంవత్సరాలు చేయించుకోలేడు, తర్వాత చనిపోతాడని చెప్తే, మరి ఎలాగంటే ఎవరిదైనా కిడ్నీ దానం చేస్తే ఇతను బతికే అవకాశాలు ఉన్నాయంటే, అలా ఆవిడే పాపం ఒక కిడ్నీ ఇచ్చింది, వాళ్ళ భార్య ఒక కిడ్నీ ఇచ్చింది. 2 ఉంటాయి కదండి మనిషికి. ఇతనికి 2 పాడైపోయాయి. ఆవిడ ఒక కిడ్నీ తీసి ఇతనికి పెట్టాలనుకున్నారు. అలా పెట్టడానికి డాక్టర్ గారు ఫీజు ఎంత అడిగారు అనుకుంటున్నారు? 16 లక్షలు అవుతుంది అన్నాడండి. ఎంతమ్మా? 16 లక్షలు. దేని ఖరీదది? కిడ్నీయా? మీరు మళ్ళీ కిడ్నీ అంటారు. కిడ్నీ ఖరీదు కాదది. ఉన్న కిడ్నీని తీసి ఇందులో పెట్టడానికి 16 లక్షలు. ఇప్పుడు కిడ్నీ ఖరీదు ఎంత? కిడ్నీ ఖరీదు కట్టడానికి అసలు కిడ్నీలు దొరకవు. ఇడ్లీలు దొరుకుతాయి కానీ ఇడ్లీల షాపులు ఉంటాయి, ఏ షాపులు ఉండవు. కిడ్నీ షాపులు ఉంటాయమ్మా. కిడ్నీల షాపులు, హార్ట్ షాపులు, గుండె షాపులు, ఊపిరితిత్తుల షాపులు ఉండవండి. మేకే దొరుకుతాయి మళ్ళా, అదేనా? మేకలు ఎవరు దొరుకుతుంది, మనుషులు ఎవరు దొరుకుతుందా? ఎందుకు దొరకదంటే ఇది ఎవరో చేయలేరు. ఇక శాస్త్రవేత్తలు చేయగలరా? శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు మన తల మీద ఉన్న వెంట్రుకనే చేయలేకపోయారండి తెలుసా మీకు. వెంట్రుకను దయ చేయగలరు అనుకుంటున్నారా? వెంట్రుక అనుకుంటా, ఆఫ్టర్ ఆల్ వెంట్రుక అంటాం మనం అప్పుడప్పుడు. నా వెంట్రుకతో సమానం. అసలు వెంట్రుక విలువ తెలుసా నీకు? ప్రపంచ మనుషులంతా, ప్రపంచ శాస్త్రవేత్తలంతా, ప్రపంచ ప్రధానులంతా తలకిందులుగా తపస్సు చేసిన ఇప్పటికేం చేయలేదు. అందుకే ఊడిపోయిన ఎంటుకలు కొనుక్కోవడానికి వస్తారు. వస్తారమ్మా మీ ఊరు?
మీ ఊడిపోయిన వాళ్ళకెందుకు? ఎవరికైనా ఊడిపోతే పాపం పెళ్ళి అవ్వకుండా ఊడిపోతే వాళ్ళకి విగ్గు కింద పెడతారు. అంటే విగ్గులు ఎందుకు పెట్టుకుంటారండి ఇప్పుడు? మనిషి పుట్టించలేడు, మనిషి తయారు చేయలేడు కాబట్టి. కాబట్టి ఎవరో ఒకరితో పెట్టుకోవాలి అంతే. అంతే తప్ప ఆప్షన్ లేదు ఇంకా. అలాగని దేవుడు చేసినట్టు ఉంటుంది అది. ఇదిగో గట్టిగా అలిగేత్తనికి ఎగిరిపోతుంటుంది అది. నాకు తెలిసిన ఒక ఆయన అలాగే విగ్గెట్టుకుని వచ్చేవాడు పాపం. అతను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండేవాడు. ఇలాంటి ఫ్యాన్ ఎట్టాడంటే కంగారైపోయాడు అతను. ఎంత ఎండ అయినా సరే, ఎంత గుబులైనా సరే పక్కెట్టండి అనేవాడు. ఎందుకు అనుకుంటున్నారు? అందులో పెళ్ళిళ్ళకి పెట్టిన ఇలాంటి ఫ్యాన్లు ఉంటాయి కదా, పెద్దవి ఉంటాయి, బొయ్యమని కొడుతుంది. ఒకసారి ఇలాగే నేను పెళ్లి జరుగుతుంటే ప్రసంగం చెప్తాకి వెళ్ళినండి. అతను ఆర్కెస్ట్రాకి వచ్చాడు పాపం. అతని పేరే విగ్రోజ్ అని పెట్టారు. ఇంకా అది పేర్లోనే కలిపేశారు విగ్గని. పాపం కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు, ఒక అతను తబలా వాయిస్తున్నాడు, సింగర్లు ఇద్దరు ఎదురు నుండి పాడుతున్నారు. మంచి జనం, సుమారుగా 1000 మంది కూర్చున్నారు పెళ్లి పందిరిలో. అప్పుడే ఇంకా నేను మెసేజ్ చెప్పటాక లేస్తున్నాను అనమాట. ప్రత్యేక సాంగ్ ఇచ్చారు. ఈ లైటింగ్ వాళ్ళు ఉంటారు చూసారా, పెళ్ళి అయ్యే వరకు ఏదో చదువుతూ ఉంటారు ఇలకలాగా. ఏదో పట్టుకుని బయలుదేరాడు. ఇద్దరు లైటింగ్ మ్యాన్లో ఏదో ఒక రాడ్ లాంటిది పట్టుకెళ్తున్నారు. ఇలాగా పాట జరుగుతుంది, వాయిస్తున్నారు, మేము కూర్చొని చూస్తున్నాం వేదిక మీద, చక్కగా సింగర్లు పాడుతున్నారు. ఈ వెనక నుంచి వెళ్ళారు ఇలాగా. దానికి ఏదో రింగ్ ఉంది, తక్కువ తగిలిపోయింది. అది తగిలిపోయి మరి ఇక్కడే పడింది. అది ఇతను చూసుకోవట్లేదు, ఇంతకి ఇతను మూమెంట్ ఇతను ఉన్నాడు. ఇప్పుడు షట్టర్ నేను ఎలా లాగారనుకుని నాకు అర్థమవుతుంది ఒరిజినల్ కాబట్టి. పెట్టుకున్నది ఏం తెలుస్తుంది? ఆ సౌండ్లు అర్థం కాలేదు అతనికి. అతను వాయిస్ చేసుకుంటున్నాడు. ఈ లోపల సింగర్ ఎవరిని చూసి, అంటే అతను మరి పాటలు ఉన్నాడు కదని చెప్పలేడు అన్నాడు. అంటే ఊడిపోయింది చూడు. ఇతనేమో ఏంటి 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 సౌండ్ పెంచాలండి. అదే టక్కమని చూసాడండి. దెబ్బకి చెమటలు పట్టేసి పాపం ఎంత సిగ్గు అయిపోతామండి. టక్కమని తీసి పెట్టేసాడు అంతే. ఆ పాట మధ్యలో జరుగుతుంది ఇదంతా. మళ్ళా సింగరు ఇలాగంటుంది. మళ్ళీ ఏంటంటే ఈ కంగారులో వెనక ముందుకి ముందు వెనక పెట్టేసుకున్నాడు. ఇన్ని పోట్లు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? మనిషి చేస్తే ఇలాగే ఉంటుందండి. దేవుడు చేస్తే అంటే మనిషి చేసిన ఈ అవయవాలలో వెంట్రుకనే చేయలేకపోడంటే ఇక మిగతా చేయగలడండి? కళ్ళు చేయగలడా? రక్తం చేయగలడా? అందుకే నేత్రదానం చేయండి, రక్తదానం చేయండి, అవయవ దానాలు చేయండి అంటారా? ఎందుకంటే ఇవి దొరకవు. మనిషి చేయలేడు, డాక్టర్ కూడా చేయలేడు. పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి ట్రై చేస్తారు తప్ప డాక్టరే చేయలేడంటే ఆమె చేస్తుందండి. ఇంత విలువైన ఈ అవయవాలు తల్లి గర్భంలో కష్టపడి చేసింది ఎవరండి? గట్టిగా చెప్పండి అమ్మా. మొట్టమొదట మన కోసం కష్టపడింది ఎవరండి? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడండి. దేవుడు కష్టంతో మనం ఈరోజు ఎలా ఉన్నాం. ఇప్పుడు అమ్మ ఏం చేసింది ఇంతకీ? దేవుడు కష్టపడి తయారు చేస్తే అమ్మ మోసింది, అవునా? మోసినోళ్ళు గొప్ప, చేసినోళ్ళు గొప్ప? మొయ్యడం కష్టమా, చేయడం కష్టమా? ఇందాక చెప్పారు కదా వంకాయ కూర బాగా ఉండారని. అంతా వంకాయ మీద పోతుంది ఈరోజు. వంకాయ కూర చేశారు పాపం ఆయన. చేసిన దాన్ని బకెట్లో పెట్టుకుని మోసుకొచ్చి మాకు వడ్డించారు. ఇప్పుడు వంకాయ కూర చేయడం కష్టమా, చేసిన దాన్ని బకెట్లో పెట్టుకొని వడ్డించడం కష్టమా? చేయడమే కష్టంగా వడ్డించాలి, ఎవరైనా తెచ్చేయచ్చు. తల్లి 9 నెలలు మోసిందంతే. కానీ ఈ 9 నెలల పాటు ఈ విలువైన దేహం తయారైంది చూసారా? మంచి రంగు, మంచి ఆకారం, ఇదంతా ఈ కష్టం అంతా పడింది ఎవరు? దేవుని కష్టం అండి ఇది. ఈరోజు నీ చెయ్య, నీ ఆకారం అద్దం ముందు చూసుకున్నావంటే ఇది దేవుని కష్టార్జితం అని మర్చిపోకూడదు. ఆయన 9 నెలలు కష్టపడి ఈ దేహాన్ని చేస్తే తల్లి మోసింది. మోసినందుకు తల్లికి మొదటి స్థానం ఇచ్చారు. మరి చేసినోడు ఏమైపోవాలి? ల్యాప్టాప్ కూడా కొనుక్కున్నామండి మేము. ఆన్లైన్లో బుక్ చేసాం. సుమారుగా 60,000 అది. పాపం ఎన్నో కష్టపడి ఎన్నో రైతులు నిద్రలేని రాత్రులు గడిపి కుటుంబాన్ని వదిలేసి ల్యాప్టాప్ కొనుక్కున్నాడు ఒక అతను. అతనంత తెలివి పెట్టి అంత టైం పెట్టుకుంటే ల్యాప్టాప్ వచ్చింది. మేము బుక్ చేసుకున్నాం. ఎవరో ఒక అతను పాపం ఉద్యోగం చేసుకున్న అతను అది పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ల్యాప్టాప్ చేసినోడిని గుర్తించాలా, అది మోసుకొచ్చినోడిని గుర్తించాలా? అలా కాకుండా మోసుకొచ్చినోడు దండేసి సన్మానం చేస్తాం అనుకోండి, మనంత బుద్ధిహీనులు ఎవరు ఉంటారు అంతేనా? సేమ్ అమ్మ కూడా అంతేనండి.
కష్టపడి దేవుడు చేస్తే అమ్మ మోసింది. మోసిన వాళ్ళనేమో గొప్ప చేశారు, చేసిన వాళ్ళనేమో తక్కువ చేశారు. చూసారా? పోనీ అమ్మ చేయగలదా? ఒకడు పాట కట్టాడు, అమ్మో నీ అమ్మ గొప్పదే, అందం అంతా పోగేసి కన్నదే అని రాశాడు ఒకడు. అమ్మ ఏం చేసిందంట? అందం అంతా పోగేసి కందంట. అంటే ఇప్పుడు ఈ అందం రావడానికి అమ్మ కారణమా? సరే, మీ అమ్మ చేసింది అంటున్నావు కదా, ఒక్కసారి నీ బొమ్మను మీ అమ్మని ఏమను, పెన్న పేపర్ ఇచ్చి భలే కన్నవమ్మ నన్ను భలే అందంగా, ఒకసారి నా రూపం ఇవ్వమంటే వేస్తుందా? దెయ్యం రూపం వచ్చేది ఒకవేళ ట్రై చేస్తే. అంతే కదండి. మీ అమ్మ నీ ఆకారాన్ని గీయలేదు. అసలు నీ అవయవాల్లో, నీ శరీరంలో ఏమున్నాయో మీ అమ్మకి తెలియదు. అసలు మీ అమ్మ అవయవాలే మీ అమ్మకి తెలియదు. ఇదంతా దేవుడు కష్టపడి చేస్తే వచ్చిన ఆకారం అండి. మరి మీరు ఎన్ని చెప్పినా అమ్మ ప్రేమ వేరండి. అమ్మ అంటే అందరికంటే బాగా మమ్మల్ని ప్రేమించేది. నేను తిన్నా తినకపోయినా నా కోసం చూస్తుందండి, నా కోసం ఏదైనా చేస్తుందండి. మా అమ్మ కంటే గొప్ప వాళ్ళు ఎవరో లేరండి. అందుకే అమ్మని ఇక్కడ రాయించుకుంటారు, బండ్ల మీద రాయించుకుంటారు, పాటలు కూడా కట్టేశారు. ఏమని? 100 దేవుళ్ళే కలిసి వచ్చినా నీలాంటి వారు లేరమ్మా. ఏంటి దేవుళ్ళు? ఒక దేవుడు కాదు, మరలా 100 దేవుళ్ళు కలిసి వచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. అమ్మ ప్రేమ అంత గొప్పది. అమ్మని మించిన దైవం ఉన్నదా? పాట కట్టారు. అంటే అమ్మ కంటే గొప్ప లెవెల్, ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తుంది మా మీద. నిజంగా అమ్మ అంతే చూపిస్తుందండి. ఇంతకీ ఆ అమ్మకి ఆ ప్రేమ ఎలాగొచ్చింది అనుకుంటున్నారు? చెప్పండి. దేవుడు పెడితే వచ్చిందని తెలుసా మీకు? చదువుకున్న వాళ్ళకి కానీ, ఎవరైనా ఒకవేళ ఆర్ఎంపీలు కానీ ఎవరైనా డాక్టర్స్ ఉంటే, మనుషుల్లో కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. అందులో ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి. ఇది ఎప్పుడు విడుదలవుతుందంటే గర్భవతి అయిన తర్వాత విడుదలవుతుంది. చాలా హార్మోన్లు విడుదలవుతాయి. ఎప్పుడప్పుడు ఆడవాళ్ళు మెచ్యూర్ అవ్వాలనుకోండి, పుష్పవతి అంటారు కదా, అది అవ్వాలన్నా కూడా ఒక హార్మోన్ విడుదలవ్వాలి. ముసలోళ్ళు అవ్వాలన్నా కూడా ఒక హార్మోన్ విడుదలవ్వాలి. అలాగే గర్భవతి అయిన తర్వాత పురుషుడిలో కానీ స్త్రీలో కానీ ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుందండి. ఎప్పుడైతే ఇది విడుదలైందో విపరీతమైన ప్రేమ తన పిల్లల మీదకి వచ్చేది. ఎగ్జాంపుల్, పెళ్లి కాని అమ్మాయి ఎవరైనా చిన్నపిల్లడు చక్కగా అందంగా నీట్గా తయారయ్యి ఉన్నాడు అనుకోండి, అందంగా ఉండడం చూసి ముద్దు వచ్చేసి ఎత్తుకుంటుంది, ముద్దులు పెట్టేసుకుంటుంది, ఆడిస్తుంటుంది. సడన్గా 1-2 వేసాడు అనుకోండి, ఏం చేద్ది? బాబోయ్ మీ పిల్లడు వచ్చే అని ఇచ్చేసి వెళ్ళిపోద్ది. అదేనా? చిరగబడిపోద్ది, అసహించుకుంటుంది. అదే అమ్మాయికి పెళ్ళయ్యి ఆవిడ గర్భవతి అయ్యి ఓ పిల్లోడిని కందనుకోండి, ఆ పిల్లోడు 1-2 వేసాడు అనుకోండి, బాబోయ్ వచ్చి అని ఇచ్చి వెళ్ళిపోద్దా? నా బంగారం, నా కాసు, నా వడ్డానం. అదేనా? ముందేమో చిరాకపడింది, ఇప్పుడు ఎందుకు ముద్దు పెట్టేసుకుంటుంది? హార్మోన్ విడుదలైపోయింది. అప్పుడు పిల్లల మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకు పెట్టాడంటే, కష్టపడి 9 నెలలు నేను తయారు చేశాను కదా, ఈవిడ కన్న తర్వాత ఈ బిడ్డను సరిగా చూడదేమని ప్రేమ అనే హార్మోన్ అని తల్లిలో పెట్టాడండి. అంటే తల్లి నిన్ను విపరీతంగా ప్రేమిస్తుందంటే కూడా కారణం ఎవరు? ఇది మనుషుల్లోనే కాదండి, జంతువుల్లో కూడా వస్తుంది. కోడి నార్మల్గా ఉన్నప్పుడు చో అంటే వెళ్ళిపోద్ది. అదే పిల్లల్ని చేసుకుని తిరుగుతుంటా చూసారా, అప్పుడు చో అనండి, సింహంలాగా వచ్చేస్తుంటుంది. ఇలాగా ఒక్కోసారి దాన్ని చూసి పారిపోతుంటాం. కుక్క మామూలుగా ఉన్నప్పుడు ఏం చేయదు, పిల్లల్ని పెట్టింది అనుకోండి, బాబు అక్కడ పిల్లల కుక్క ఉందని ఎలకండి అంటారు. అవునా? అంటే తన పిల్లల్ని గీని తీసుకెళ్ళిపోతున్నారేమని కరవడానికి వచ్చేది కుక్క కూడా. అంటే దానికి కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోయింది. అంటే మనుషుల్లోనూ జంతువుల్లోని ప్రేమ రావాలంటే ఆ హార్మోన్ విడుదలవ్వాలి. పిల్లల్ని నాశనం చేయకుండా ప్రేమగా పెంచుతారని దేవుడే పెట్టాడని పాపం. ఎందుకంటే చేసుకున్నాడు కదా మరి కష్టపడి. ఈ హార్మోన్ ఉన్నా కూడా చాలామంది తల్లిలు ఏం చేస్తున్నారంటే చెత్త కుప్పల్లో పడేస్తున్నారు కన్న తర్వాత. చూసారా న్యూస్లు? అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని పీకను ఒలిమి చంపేసింది తల్లి కొడుకుని, పిల్లోడిని. ప్రేమ అనే హార్మోన్ ఉంటేనే చంపేస్తున్నారంటే ఇది లేకపోతే బతకనివ్వరండి. అందుకే ఈ ప్రేమను పెట్టింది కూడా ఎవరండి ఇప్పుడు ఇంతకీ? దేవుడే. తల్లి పాలు వస్తాయి కదండి, మనకి పాలు తాగుతాం. తల్లి పాలు ఇస్తుంది కదండి, పాపం తన రక్తాన్ని పాలుగా ఇస్తుందండి. మా అమ్మ ఎంత గొప్పది. పాలు వస్తున్నాయి కాబట్టి ఇస్తుంది బిడ్డకి, అంతే కదండి. పాలు రాకపోతే అమ్మ ఏం చేయగలదండి? పాలు చేయగలదా? మంచి డబ్బా పాలు వేసి ఏం చూడండి అంటది అంతే.
మరి ఇంతకీ తల్లికి ఆ పాలు ఎలా వస్తున్నాయి? దేవుడే ఆ సిస్టమ్ పెట్టాడు. అవునా కదా? నీ రక్తాన్ని పాలుగా మారుస్తున్నాడు. ఎర్రటి రక్తం తెల్ల పాలుగా మారుతుందంటే తల్లికి ఏం తెలిసింది అసలు? ఇదంతా చేస్తుంది ఎవరు? అంటే నువ్వు ఈ భూమి మీదకి రావటానికి నీకన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి కష్టపడింది ఎవరంటే, మనల్ని తయారు చేసినా పుట్టించినా ఆ దేవుడి కష్టం ఉండేది. దేవుడు ఎంత కష్టపడి నిన్ను చేస్తే, దేవుడు ఎంత కష్టపడి తల్లిలో నీకు ప్రేమను పెడితే, దేవుడు ఎంత కష్టపడి తల్లిలో నీకు పాలును పెడితే, తీరా బయటకు వచ్చాక ఆ తల్లికి మొదటి స్థానం ఇచ్చావు తప్ప కష్టపడి చేసిన దేవునికి సరైన స్థానం. అసలు దేవుడు ఎవరో తెలీదు, దేవుడిని నమ్మాలన్న విషయం తెలీదు, అసలు దేవుడిని ఎందుకు నమ్మాలంటాడు, దేవుడు లేడంటాడు, మరి లేకుండా ఎలా వచ్చావు? అందుకే మనిషికి దేవుడి కోసం సరైన అవగాహన లేకుండా పోయింది. తల్లి మీద ఉన్న అవగాహన దేవుడి మీద లేదు. ఎందుకంటే దేవుడు కష్టం ఏముందలే అనుకున్నాడు. ఈరోజు ఎలా బ్రతుకుతున్నామంటే దేవుని కష్టం అండి. ఎంత కష్టం అనుకుంటున్నారు? కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళని అడగండి ఒకసారి వెళ్ళి. ఆ రక్తాన్ని మార్చి మళ్ళీ ఆ రక్తం నీళ్ళు ఎక్కించాలంటే పెద్ద పెద్ద బీరువాంత మిషన్లు ఉంటాయని తెలుసా మీకు? ఎవరైనా మీకు కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళని అడగండి. విపరీతమైన బాధ, 4 గంటలు పడుతుంది. అంటే తల్లి గర్భంలో తయారవుతున్న ఈ దేహం ఎంత విలువైందంటే, డయాలసిస్ పేషెంట్ని అడిగితే చెప్తాడండి. మన రక్తాన్ని అంతా రోజు మనం తాగిన వాటర్ని, రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది కిడ్నీ. అలా ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? మని చిన్న సైజులో ఉంటాయండి, వెనక బాగానే 2 ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఫెయిల్డ్ అయిందో ఈ పని వేరే మెషిన్ ద్వారా చేస్తున్నారు డాక్టర్లు. అంటే కిడ్నీలాగా కిడ్నీ చేసే పని చేస్తున్నారు, దాన్ని డయాలసిస్ అంటారు. ఎంత ఉంటుంది అనుకున్నారు? అది బీరువాంత ఉంటుందండి ఆ మిషన్. అందులోంచి వైర్లు పెట్టి నీ రక్తాన్ని అంత అందులోకి పెట్టి ఆ రక్తాన్ని నిలబెడతారు. దేవుడేమి ఎంత చేశాడు, మనిషి ఎంత చేశాడండి? ఇప్పుడు మనిషిని కిడ్నీలు చేయమని అనుకోండి, మనకు వెనకాల ఎంత పెడతాడు? ఇప్పుడు 2 బీరువాలు పెడతాడు, ఇలాగా బీరువాలు వేసుకుని తిరగాలి, అంతే కదండి. దేవుడు పడిన కష్టం చూడండి. అంత పెద్ద మిషన్ చేసే పనిని ఎంత కనబడకుండా వెనకాల పెట్టేసేది కదరా. ఎక్కడున్నాయో కూడా తెలియదు మనకి. ఎంత విచిత్రం చూడండి. ఇదంతా దేవుని కష్టార్జితం అండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, మన కోసం ఎలా బ్రతుకుతున్నామంటే మనం ఈ భూమి మీద మన కోసం మొట్టమొదటిగా కష్టపడింది ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుడమ్మా, అమ్మ? ఆడవాళ్ళు మాట్లాడలేదేంటండి? అంటే మేము కాకుండా దేవుడు అంటున్నారు ఏంటని అనుకుంటున్నారా? లేదండి నేనే అన్నది ఒకటి చెప్పండి ఎవరైనా. అసలు లోపల ఎదుగుతున్న బిడ్డ ఆడమగ తెలుసా? డెలివరీ అయ్యే వరకు నీకు ఆడమగో తెలీదు. తెల్లగా పుడుతుందా నల్లగా పుడుతుందా తెలుసా? ఆ రంగు ఎవరేశారండి? దేవుడే పుట్టించాడు. దేవుడు కష్టపడి అవయవ నిర్మాణాలు చేస్తే నువ్వు మోసుకొచ్చి భూమి మీద డెలివరీ చేసావు. దేవుడు పాలిస్తే నువ్వు ఇచ్చావు, లేదంటే నువ్వేం చేయలేవు. ఇంత కష్టపడిన దేవుణ్ణేమో ఎక్కడ స్థానం లేకుండా చేశారు. మోసిన తల్లినేమో మొదటి స్థానంలో పెట్టారు. అందుకే ఒక పాట చూపించారు చూడండి.
చేసింది ఎవరని, నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని ఇచ్చాడు నీకని. నీవెవరివో తెలుసా, ఓ మనిషి నీవెవరివో తెలుసా. నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. కన్ను ముక్కు కాళ్ళు చేతులు నీకెవరిచ్చారు, నువ్వు పుట్టక ముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు. కన్ను ముక్కు కాళ్ళు చేతులు నీకెవరిచ్చారు, నువ్వు పుట్టక ముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు. నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా. నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా. పీల్చే గాలి త్రాగే నీరు ఎవరిచ్చారు, నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. పండు కాయకి రుచిని పెట్టి నీకెవరిచ్చారు, నువ్వు పుట్టక ముందే చెట్టు చెట్టుకి కాయరు పెట్టారు. పండు కాయకి రుచిని పెట్టి నీకెవరిచ్చారు, నువ్వు పుట్టక ముందే చెట్టు చెట్టుకి కాయరు పెట్టారు. నీ కోరిక తీర్చే అతనెవరో కాదని, నీ తల్లిదండ్రులకే తండ్రని నువ్వు మరిచావా. నీ కోరిక తీర్చే అతనెవరో కాదని, నీ తల్లిదండ్రులకే తండ్రని నువ్వు మరిచావా. పీల్చే గాలి త్రాగే నీరు అతనిచ్చాడు, నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. ఇవి చేసిందెవరో తెలుసునా, మీకిచ్చిందెవరో తెలుసునా. నీ ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది ఎవరని, నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని ఇచ్చింది నీకని. నీవెవరివో తెలుసా, ఓ మనిషి నీవెవరివో తెలుసా. నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. చూశారు కదండి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఈరోజు చక్కగా మనం బ్రతుకున్నామంటే దేవుడి కష్టం మన రూపంలోనే కనబడుతుందండి. ఎవ్వరూ దీన్ని చేయలేరు. ఇది ఎలా పనిచేస్తుందో అది దేవుడికి మాత్రమే తెలుసండి.
అందుకే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుడుతున్నవి. తల్లి గర్భంలో నన్ను నిర్మించింది నీవే. ఈ కళ్ళు ఎంత విచిత్రమైన నిర్మాణం అనుకుంటున్నారు. కళ్ళు మనం చక్కగా చూడాలంటే ఈ గుడ్డును చూసారా, నల్లగుడ్డు తెల్లగుడ్డు, ఇదంతా ఒకే ప్రాట్ అండి, ఇలా తిరుగుతుండాలి అటు ఇటు ఇటు ఇటు. మళ్ళీ ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పుడు క్లీన్ అవ్వడానికి రెప్పలు ఆడుతుంటాయి, అవునా కదా. ఈ తెల్లగుడ్డు మీద ఈ రెప్పలు అలాగా ఆడుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఆడుతుంటాయి? చాలాసార్లు ఆడుతుంటాయండి, మనం లెక్క పెట్టలేము, మనకు తెలియకుండా జరిగిపోతుంటుంది. అది చిన్న నలుసు పడింది అనుకోండి, మెరిగిపోతుంటుంది, మంట వచ్చేస్తుంటుంది, బాధ వచ్చేస్తుంటుంది. ఏమంటే ఈ తెల్లగుడ్డు మీద చిన్న నలక పడితేనే బాధ వచ్చేస్తుంది కదా, మరి రెప్ప అన్నిసార్లు పైకి కిందకి ఆడుతుంది కదా, బాధ ఎందుకు రావట్లేదు? బాధ ఎందుకు రావట్లేదంటే అది తెల్లగుడ్డుకి అంటుకోకుండా, నొప్పి కలగకుండా ఈ తెల్లగుడ్డు మీద వాటర్ జారుతూ ఉంటుందండి. ఇప్పుడు చిన్న జార జారుతూ ఉంటుందండి. ఏడ్చినప్పుడు ఎక్కువ వస్తుంది, అది వేరు. గట్టిగా వేస్తే వస్తుంది, అది వేరు. ఏడ్చినప్పుడు నవ్వునప్పుడు కాకుండా కంటిన్యూగా చెమ్మ అనేది తగులుతుంటుంది కంటికి, తెలుసా మీకు? ఈ గుడ్డు మీద నీరు ఉంటుంది కదండి, ఆ కంటిన్యూగా నీరు జారాలంటే ఈ నీరు ఎంతకు ఎక్కడుంది? ఎంత జారాలో అంతే జారాలి కదండి. ఎక్కువైతే ఈడ్చినట్టు అయిపోతుంది, వచ్చేస్తుంది మళ్ళీ బయటికి. తక్కువైతే చెమ్మ ఆరిపోయి బాధ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇక్కడ కళ్ళ పైన 2 వాటర్ ట్యాంకులు ఉంటాయండి. ఎక్కడ? మన ఇంటి మీద వాటర్ ట్యాంకులు తెలుసు, మన తలకాయలో కూడా వాటర్ ట్యాంకులు ఉంటాయనే విషయం తెలుసా? మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ అయిపోయింది అనుకోండి, మోటార్ వేసుకుంటాం. ఫుల్ అయిపోయింది అనుకోండి, పైకి పక్క వచ్చేస్తూ ఉంటుంది సిగ్నల్ మనకి. మరి అంతకే మన తలకాయలో ఉన్న ఈ కంటిలోకి వచ్చే నీరు వాటర్ ట్యాంకులో ఫుల్ అయిపోయాయా, నీరు అయిపోయిందా, ఎవరు చూసుకుంటున్నారు? అసలు మనకి ఉన్నాయన్న విషయం తెలియదు కదండి. పోనీ తల్లి చూసుకుంటుందా రోజుని, మరి వెళ్ళరా నీళ్ళు వేస్తాను అయిపోయింది అంటదా? తల్లికే తెలియదు ఆ ట్యాంక్ కోసం. ఇంత విచిత్రమైన ఈ నిర్మాణం, ఇంత విచిత్రమైన ఏర్పాట్లు, ఇదంతా చేయాలంటే చిన్న విషయం అండి. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే, హార్ట్ సర్జరీ జరిగింది మొన్న ఒక అతనికి, డాక్టర్లో 12 గంటలు చేశారంటండి 5గురు కలిసి. దేన్ని? హార్ట్లో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని బాగు చేయడానికి 5గురు డాక్టర్లు 12 గంటలు తీసుకున్నారట, జస్ట్ పాడైపోయిందండి బాగు చేయడానికి. మరి గుండె తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఎవరు చేశారు? ఎంతమంది డాక్టర్లు చేశారు? డాక్టర్లు చేయలేరు. దేవుడి కష్టం ఇదంతా. ఆయన కష్టపడితే వచ్చిన ఆకారంతో నువ్వు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నావు, పనులు చేసుకుంటున్నావు, మాట్లాడుతున్నావు, తింటున్నావు, నీ వ్యవహారాలన్నీ జరిగిస్తున్నావు. కానీ కష్టపడి చేసిన దేవుడిని మాత్రం, ఆ దేవుడు ఎవరో తెలియదు, ఆ దేవుడిని ఎందుకు నమ్మాలో తెలియదు, అసలు ఉన్నాడో లేదో తెలియదు. ఎందుకంటే దేవుడు కష్టార్జితంతోనే మనం ఈ జీవితం ఇలా నడుస్తుందన్న విషయం మనిషి గుర్తించలేకపోయాడండి. అందుకే దేవుని కష్టం తెలియజేయాలనే ఈ 2 రోజుల పాటు రాజన్న గారు, క్రీస్తు సంఘం వారు వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ కష్టపడి ఈ 2 రోజులు దేవుని కష్టాన్ని విడిపించాలని కార్యక్రమాలండి. కానీ పాపం రాతకు కూడా కష్టపడిపోయి చాలామంది, అంతే కదండి. దేవుని కష్టాన్ని చక్కగా కూర్చుని వినడానికి కూడా కష్టపడతారు. ఈ చిత్రం చెప్పడానికి మేము కష్టపడి వచ్చాం దూర ప్రాంతాల నుంచి, చెప్పించడానికి వీళ్ళు కష్టపడి ఏర్పాట్లు చేశారు, కానీ వినడానికి మాత్రం జనాలు కష్టపడలేకపోతున్నారు, చూసారా. అందుకే రేపు కూడా ఇంకా మనకు 2 ఉండిపోయాయి కదండి. నాన్న పడిన కష్టాన్ని గుర్తించి 2వ స్థానం ఇచ్చారు, గురువు పడిన కష్టాన్ని గుర్తించి 3వ స్థానం ఇచ్చారు. అసలు వాళ్ళ కష్టపడ్డారా? మనకు మొదట జ్ఞానం నేర్పించింది ఎవరు? మన కోసం మనకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎవరు? మన కోసం మొట్టమొదట కష్టపడింది ఎవరో? ఈ రోజు కంటే మరింత ఉన్నతంగా రేపు మరిన్ని అద్భుతమైన మాటలు నేర్చుకుందాం, దేవుడి కష్టాన్ని తెలుసుకుందాం. మీరు కూడా చాలామందిని దేవుని కష్టాన్ని విడిపించడానికి మీరు కష్టపడైనా తీసుకురండి. రేపు ఇంకా చాలామందిని తీసుకొస్తే అద్భుతమైన మాటలు రేపు కూడా మనం విని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారో, మీరే మొదట మా కోసం కష్టపడ్డారన్న విషయాలు సమాజం గుర్తించక, మీ విషయంలో సరైన అవగాహన లేక, ఎందుకు నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియక మిమ్మల్ని అవమానపరుస్తున్న ఈ సమాజంలో మీ కష్టాన్ని కోసం తెలియజేయాలని రాజన్న గారు వారి సంఘం కష్టపడి ఏర్పాటు చేసిన ఈ మొదటి రోజు కార్యక్రమాన్ని చక్కగా జరిగించినందుకు కృతజ్ఞతలు తండ్రి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి, కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. అలాగే చక్కటి మాటలు మొదటి మెసేజ్లో వినిపించిన దైవజనులను జ్ఞాపం చేసుకోండి, వేదిక మీద ఉన్న
దైవజనులందరినీ జ్ఞాపం చేసుకోండి. రేపు కూడా మరింత విజయవంతంగా అనేకులు వచ్చి మీ కష్టాన్ని తెలుసుకుని మిమ్మల్ని ప్రేమించేవారుగా అద్భుతమైన విషయాలు మాకు నేర్పించమని సమస్తమే చిత్తానికి అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ సభలో ఏర్పాటు చేసిన వారి మీదను సకల పరిశుద్ధులకును మనందరి మీదను సదాకాలం తోడేను నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిదండి. చక్కని వాక్య సందేశాన్ని మనకు అద్భుతంగా బోధించినటువంటి ఇద్దరు దైవజనులు, షెడ్రిక్ సార్ అయితేనేమి, నరేష్ బ్రదర్ అయితేనేమి, మనకు ఎంతో కష్టపడి దేవుని కష్టము ఎంత కష్టమో ఆయన కూడా అది చెప్పటానికి కష్టపడ్డాడు. నిజంగా చాలా మంచిగా చెప్పాడన్న. అలాగని ఇలాంటి వాక్యాలను, దేవుని కష్టాన్ని మనమందరం గుర్తించుకోవటానికి, తెలుసుకోవటానికే నేను ఒక మాట చెప్తున్నాను. దయచేసి బ్రదర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాజన్న ఒక్కని వల్లనే జరగటం లేదు ఇది, ఓకేనా? సహోదరులు అందరూ కూడా తలా కొంత డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయటానికి సిద్ధపడుతున్నాం గనక మరి సంఘం అంతా కూడా, సంఘం యవనస్తులు మెయిన్గా, వాళ్ళు పోస్టర్లు కానివ్వండి, వారు చేసినటువంటి ప్రయాస కానివ్వండి, ఇదంతా ఎవరి పేరు కొరకు కాదు, కానీ దేవుని ఎంత కష్టపడ్డాడో తెలుపటానికి చక్కగా అన్నలు కూడా కష్టపడి వాళ్ళు రాజమండ్రి నుంచి నరేష్ అన్న అయితేనేమి, కడప నుంచి షెడ్రేక్ అన్న అయితేనేమి, గుంతకల్ నుంచి సురేష్ అన్న అయితేనేమి, అలాగనే ఆయా ప్రిన్సిపల్ కానివ్వండి, సేవకులు కానివ్వండి, మీరు కానివ్వండి, కష్టము తెలుసుకోవటానికి వచ్చాం కనుక ప్రియులరా, రేపటి దినం ఇంకా అద్భుతమైనటువంటి అంశ భాగాన్ని, ఇదే అంశంలో అద్భుతమైన విషయాలను చెప్పటానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ కూడా చదువు ఎంత అవసరమో అందరికీ, ఉన్నవానికి లేనివానికి, తెలిసిన వానికి తెలియని వానికి జ్ఞానం అనేది అందరికీ అవసరమే. నేనే జ్ఞానం గలవాడినని భూమి మీద ఎవరు కూడా అనుకోకూడదు. కనుక అలాంటి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి రేపు మనము ఇంకా కొంతమందిని తీసుకురావాలని కోరుకుంటూ, అయితే ప్రియులరా, ఉదయం 10 గంటలకే బైబుల్ క్లాసులు ఉంటున్నాయి. మరి దైవజనులు, ముఖ్య ప్రసంగికులు 10 గంటలకే రేపు ఇక్కడ ఉంటే మనకి ఇంకా 3 క్లాసులు మిగిలిపోయాయి. ఈరోజు అన్న కొత్తది చెప్పాడు, మనం కరపత్రికలో పెట్టినది కాకుండా షెడ్రిక్ సారు వేరే అంశాన్ని చెప్పాడు గనక క్లాసుల్లో ఈ 3 క్లాసులను కూడా రేపు పూర్తి చేయాలని కోరుకుంటూ, అన్నలకు కూడా మరి అలాగనే మీరందరూ కూడా మరి ఆ యొక్క బైబుల్ క్లాసుల్లో కూడా బైబుల్లో ప్రతి విషయం, ప్రతి అంశంలో ఉన్న గూఢమైన విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటూ 10 గంటలకి రావాలని కోరుకుంటూ, ఉదయం అలాగనే సాయంకాలము 6 గంటలకే ఈరోజు కొంత మొదటి దినం గనక మరి సరిగా సక్సెస్ చేయలేకపోయాం. రేపటి దినం అన్న చెప్పినట్టుగా మళ్ళీ చాలామందిని రప్పించటానికి, దేవుని వాక్యాన్ని వినిపించటానికి మా వంతుగా మేము కూడా ఇంకా ప్రయాసపడతాం అన్నటువంటిది తెలియపరుస్తూ, మరి యొక్క మీటింగ్స్, ఈ రాత్రికాలపు మీటింగ్స్ ఇంతటితో ముగించబడింది కనుక దయచేసి అందరూ కూడా, మీకందరికి భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి, అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఎవరు కూడా భోంచేయకుండా వెళ్ళకూడదు, అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మరి యవనస్తులు మరి లేచి మరి భోజనాలు సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం.
అందరికీ మరి వందనాలు, అందరికీ సెలవు.